ఆదిలోవా క్రీస్తు సంఘములోని పరిశుద్ధులందరికీ వాస్కోడా గామాలో ఉన్న సంఘం తరఫున వ్యక్తిగతంగా నేను మా హృదయపూర్వకమైన వందన. చక్కటి అవకాశం మరొకసారి ఈ రెండవ పర్యాయం నాకు ఇక్కడ దొరికింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రాంతీయ సంఘమునకు, సంఘ సేవకులకు ప్రియులు కిరణ్ కుమార్ గారికి, ఇంకా ఇక్కడున్న సంఘ నాయకులు, విశ్వాసులైన యవనస్తులు, ప్రియ సహోదరులందరికీ, చిన్ని పిల్లలు, భావి పౌరులు దేవుని రాజ్యం కొరకు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంతకు మునుపు నాకు ఒక విలువైన అవకాశాన్ని మీరు ఇచ్చారు. మీ అందరికీ గుర్తుండొచ్చు, జ్ఞాపకం ఉండొచ్చు. మంటి ఘటములలో మహిమైశ్వర్యము అనే చిన్న అంశాన్ని నేను మీతో కలిసి చదువుకున్నాను. జస్ట్ మరొకసారి జ్ఞాపకం చేశాను అంతే. ఇక గోవా నుండి తిరిగి మేము ఇక్కడ మా చిన్నబ్బాయి సుజయ్ ఆయన వివాహం కొరకు ఇక్కడ అడుగుపెట్టాం. మా ప్రయాణం అంతట్లో కూడా మా ప్రియ సోదరులు శంకర్ కుమార్ గారు మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. వారికి చాలా ఇబ్బందులు పెట్టాను ప్రయాణంలో, వస్తువులు అటు ఇటు పెట్టడంలోనూ, మాకు కావాల్సిన ప్రతి పని విషయంలో అయ్యా బాబు ఇది చెయ్యి అది చెయ్యి అన్నాను. ఏ విసుగు లేకుండా ఓ తండ్రికి కుమారుడు ఎలా ఉపచారం చేయనో అలాగ మాకు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అనేవాడే, కానీ ఎక్కడ విసుగు చెందలేదు ఆయన. వెల్, ఈరోజు కూడా ఆరాధనకు ఆయనతో పాటు నేను రావడం ఇక్కడ చాలా సంతోషం. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. మరి నాకు సమయం తెలియదు ఎంతవరకు నేను మాట్లాడవచ్చు. అరగంట, 40 minutes, 15, 50. ఓకే ఓకే. మొదటగా పిల్లల్ని ఉద్దేశించి ఒక పాట పాడాలనుకుంటున్నాను. నాకు ఇవ్వబడిన 50 నిమిషాల్లో మరి వాక్యానుసారంగా నేను చేయుటకు అనుమతించే సంఘానికి క్షేమాభివృద్ధికరమైన విషయాలే పంచుకుంటాను. గతంలో మీకు కొన్ని కాపీలు ఇచ్చాను ఈ పుస్తకాల్లో నుండి. పిల్లలు మీ కొరకు ఓ పాట. ఓకే, చాలా పాటలు ఉన్నాయి. ఓ చిన్న పాట, ఓ చిరు కానుక మీకు ఈ ప్రభు దినాన, ఈ తాతయ్య నుండి. ఓకే, బలె బలె మాయేసయ్యా బాలురమయ్యా, భక్తి బడిలో మేము నీ శిష్యులమయ్యా. బలె బలె మాయేసయ్యా బాలురమయ్యా, భక్తి బడిలో మేము నీ శిష్యులమయ్యా. నీవు ప్రేమించిన వారలమయ్యా, నీ తోటలో పూసే పువ్వులమయ్యా. నీవు ప్రేమించిన వారలమయ్యా, నీ తోటలో పూసే పువ్వులమయ్యా. నీవు దీవించిన బుడుగులమయ్యా, నీవు దీవించిన బుడుగులమయ్యా. నీ మాటలు చెప్పే పిల్ల పిడుగులమయ్యా, నీ మాటలు చెప్పే పిల్ల పిడుగులమయ్యా. 170 నాయన. బలె బలె మాయేసయ్యా బాలురమయ్యా, భక్తి బడిలో మేము నీ శిష్యులమయ్యా. నీ రాజ్యములో నీ పౌరులమయ్యా, నీ వాక్యము చాటే వీరులమయ్యా.
నీ రాజ్యములోని పౌరులమయ్యా, నీ వాక్యము చాటే వీరులమయ్యా, నీ వెలుగును చూపే దివ్యలమయ్యా, నీ వెలుగును చూపే దివ్యలమయ్యా, నీ గీతము పాడే గోవలమయ్యా, నీ గీతము పాడే గోవలమయ్యా, బలె బలె మాయేసయ్యా బాలురమయ్యా, భక్తి బడిలో మేము నీ శిష్యులమయ్యా, నీ కను పాపలలో బొమ్మలమయ్యా, నీ అరచేతులలో రేఖలమయ్యా, నీ కను పాపలలో బొమ్మలమయ్యా, నీ అరచేతులలో రేఖలమయ్యా, నీ పాదాలలో గుర్తులమయ్యా, నీ పాదాలలో గుర్తులమయ్యా, నీ మనసులోని మల్లెలమయ్యా, నీ మనసులోని మల్లెలమయ్యా, బలె బలె మాయేసయ్యా బాలురమయ్యా, భక్తి బడిలో మేము నీ శిష్యులమయ్యా, బలె బలె మాయేసయ్యా బాలురమయ్యా, భక్తి బడిలో మేము నీ శిష్యులమయ్యా. ఈ ప్రాంతీయ సంఘ సభ్యులు లలిత గారు మరియు కృష్ణారావు గారు, వారిరువురు తీవ్ర అనారోగ్య కారణాన్ని బట్టి ఓ చిన్న ఆదరణ మాటలు ఈ సమయంలో నేను పంచుకోదలిచాను. శ్రమలు క్రైస్తవ జీవితానికి కొత్తవి ఏమీ కాదు. శ్రమల కొరకే క్రైస్తవ్యము నియమింపబడింది. అవును, ఎంతగా శ్రమలు మనలను తాకుతాయో, మన జీవితాల్లో అలజడిని ఆందోళనను సృష్టిస్తాయో, అదే తీవ్ర స్థాయిలో క్రైస్తవుని యొక్క విశ్వాసం తిరిగి ప్రతిస్పందించాలి. లేఖనాల్లో అనేక ఆదరణతో కూడినటువంటి మాటలు దేవుడు ఆయా శ్రమల కాలంలో విశ్వాసుల కొరకు ఆయన పరిశుద్ధాత్మని ద్వారా వ్రాయించి మనకు ఉంచారు. 2వ కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు ఈ సందర్భంలో ప్రియులు ఎవరైనా చదివితే బాగుంటుంది. బుక్ ఆఫ్ 2 కొరింథియన్స్ ఒకవేళ మీరు లేకపోతే నేను చదువుతున్నాను, చూడండి. చాప్టర్ 1వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలో ఉన్న దేవుని సంఘములకు అకీయ అంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయింది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిగా నేను దేవుడు స్తుతింపను గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరించున్నది. మేము శ్రమ పొందినను
మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఈ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. చాలు. దాదాపుగా ఎక్కువగా నేను ఆయా సమయాల్లో శ్రమల్లో ఉన్నటువంటి వారి కొరకు ఈ వాక్యాన్ని ఎక్కువగా చదివిస్తూ ఉంటాను. 3 విషయాలు ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఉన్నాయి. శ్రమలలోనున్న వారిని, తన బిడ్డలను దేవుడు ఆదరించును. 1. రెండవది, దేవుడు వారిని ఎందుకు ఆదరిస్తూ ఉన్నాడు అంటే, ఆ ఆదరించబడిన వారు ఇతర శ్రమల్లో ఉన్నటువంటి సోదర సహోదరులను ఆదరించుటకే దేవుడు వారిని ఆదరించుచున్నాడు. నీ శ్రమలో దేవుడు నిన్ను ఆదరించి తిరిగి మరలా నీ పూర్వ స్థితికి ఆరోగ్యాన్ని ఇచ్చి నిలువబెట్టినప్పుడు అదే ఆదరణ నీవు శ్రమల్లో ఉన్న ఇతర క్రైస్తవులకు నీవు చూపవలసిన అవసరత ఉన్నది. అది ఇక్కడ చెప్పేది. దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు, మేము కూడా శ్రమల్లో ఉన్నవారిని ఆదరించుటకే. తరువాత మనం ఎంతగా శ్రమలు ఎదుర్కొంటూ ఉంటామో ఆదరణ కూడా అంతగా మనకు లభిస్తూ ఉంది. అనగా దైవ కుటుంబము దేవుడు అంతగా మన కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. సంఘంలో ఎవరైనా ఒక సోదరి, ఒక సహోదరుడు, చిన్నపిల్లలు ఎవరైనా అస్వస్థతల పాలైనప్పుడు ఏ కాలంలో చాలా త్వరితగతంగా మెసేజ్లు వెళ్ళిపోతాయి, ఫలానా వారు సిక్ అయి ఉన్నారు, ప్రార్థించండి అని. వెంటనే కొందరు పని బాటలు కూడా మానుకొని వెళ్ళి దర్శించి ప్రార్థించి ధైర్యం చెప్పి వస్తారు. శ్రమలు విస్తరించే కొలది ఆదరణ కూడా తన పిల్లల్ని ఆ విధంగా దేవుడు వారిని ఆదరించుటకు ఇంత గొప్ప ఆయన కుటుంబ సమూహాన్ని సిద్ధం చేశాడు. పౌలు అది చెప్తున్నారు. మాకు శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి, ఆదరణ కూడా విస్తరిస్తూ ఉంది. కనుక సోదరి లలిత గారు, సోదరి కృష్ణారావు గారు తిరిగి వారు పూర్వ ఆరోగ్య స్థితిలోనికి వచ్చినట్లు ప్రాంతీయ సంఘం ప్రార్థనలోను, వ్యక్తిగతంగా వారిని దర్శించటంలోను, ఇంకా మీ సమయానుకూలాన్ని బట్టి వారిని పరామర్శించి ధైర్యపరిచి తిరిగి సహవాసానికి నడిపించుటకు ఈ ఆదరణ వాక్యాలు వారికిని వారి కుటుంబానికి సహాయంగా ఉండునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. బహుశా 10 నిమిషాలు అటు ఇటు అయిపోయి ఉండవచ్చు. మనం ఆయా పట్టణాలలో కానీ రహదారుల్లో కానీ తిరిగే సమయాల్లో అక్కడక్కడ కొన్ని బ్యానర్స్ కనిపిస్తూ ఉంటాయి, రకరకాల పబ్లిసిటీవి. దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదువుకున్నప్పుడు క్రైస్తవుడు లోకమునకు ఎత్తి చూపవలసినటువంటి ఒకే ఒక ధ్వజము ఉన్నది. ధ్వజం అనగా ఇంగ్లీష్లో బ్యానర్ అని ఉన్నది. దానిని నేను సత్యము నిమిత్తమై ఎత్తి పట్టుకొను ధ్వజము, లేదా మరి ఒక పేరు ఇదే అంశానికి ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీతి. అంటే ఆ నీతినే మనము ఇదే సత్యము దేవుని నుండి నాకు దొరికింది అని లోకానికి ఎత్తి చూపు వారముగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధ్వజం అది. ఒక్కసారి కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. అది అందరికీ ఇవ్వలేదు దేవుడు. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజం ఇస్తున్నావు. చాలు ఆయన. దేని నిమిత్తము? సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై అందరికీ ఇవ్వలేదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ద ట్రూత్ మస్ట్ బి డిస్ప్లేడ్. ఆ సత్యము
ఎత్తి పెట్టి చూపబడాలి. ఆ సత్యమేమిటో దేవుడు ఎవరికి ఇచ్చాడో అందరికీ ఇవ్వలేదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే. దేవుని యందు భయభక్తిని క్రీస్తు ప్రభువు ద్వారా లేఖనాల్లో క్రైస్తవుడు నేర్చుకోగలిగాడు, అపోస్తలుల బోధలు. అవును, మరి మనకు అందించబడినటువంటి ఈ సత్యం ఒక ధ్వజముగా మనము నేటి తరంలో లోకానికి ఎత్తి చూపే అవసరత ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంగా రోమీయులకు రాసిన పుస్తకంలో నుండి నేను కొన్ని లేఖనాలు చదివి వినిపించదలిచాను. దేవుని యొక్క నీతి, దాన్ని మనం ఒక సత్యమైన ధ్వజముగా ఎత్తి లోకానికి చూపే అవసరత. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని నీతి ఎక్కడ ఉన్నదో దానిని మానవుడు వెదికే ప్రయత్నం అవసరం లేదు. లోకములో బైబిల్ జ్ఞానము లేనివారు ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు, కొండలకు వెళుతూ ఉంటారు, కోనలకు వెళుతూ ఉంటారు. వారి శరీరాలు కోసు రాళ్ల మధ్యన గీసుకుంటూ ఆ సన్నపాటి గుహల్లో జొరబడి అక్కడ ఉన్నటువంటి ప్రతిమలను వారు పూజించి ఉపాసన చేసి వస్తూ ఉంటారు. అది వారి దృష్టిలో సత్యమైంది, అది వారి దృష్టిలో నీతి అయింది. అనేక విధాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయా మార్గాలను ఎంచుకొని ఇలా చేస్తే మేము నీతిమంతులము, ఇలా చేస్తే మేము దేవుణ్ణి మరింతగా మేము ప్రసన్నం చేసుకుంటామన్నటువంటి వారి విశ్వాసంలో వారి ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ దానికి పై వచనాన్ని మీరు చూస్తే మీ అందరికీ ఎరుకైన విషయం, వాక్యం చూడకుండానే చెప్పాలి ప్రియులారా. 1వ అధ్యాయం 16వ వచనం రోమ, చూడకుండా చెప్పాలి. అందరికీ తెలుసండి, సేవకులు కాకుండా. సారీ నాయన, ఒక్కోసారి నా శైలి అలా ఉంటుంది. వాస్కోడా గామాలో కూడా అంతే, రిఫరెన్స్ చదివేటప్పుడు క్విక్ అంటాను, మీరు తీయకపోతే నేనే చదివేస్తాను అంటాను. సువార్తను గురించి నేను కంటిన్యూ సిగ్గుపడు వాడిని కాను అంటాడు. సువార్త అనేది పౌలు లోకానికి, ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా లోకానికి ఇది సత్యము, దేవుని నుండి మాకు దొరికినటువంటి సత్యము. మేము వెళ్ళే ప్రతి చోట దీన్ని ఒక బ్యానర్గా మేము డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఆయన చూపించాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు మార్పు అయినది మొదలుకొని ఆ ధ్వజాన్ని ఆయన మొదటగా తన స్వజాతి ప్రజలకు, స్వజనులకు ఆయన చూపించడం జరిగింది దమస్కులో. అవునా, మీరందరూ చక్కగా ప్రతి బుధవారం అనుకుంటాను బైబిల్ తరగతుల్లో మీరు నేర్చుకుంటూ ఉంటారు. ఒకసారి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. న్యూస్ చదివే వాళ్ళు అప్పుడప్పుడు చాలా త్వరితగతిని సంక్షిప్త వార్తలు ఫాస్ట్గా, లేదా 4 నిమిషాలు ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా చదివేస్తూ ఉంటారు. మొదటగా పౌలు దమస్కు పట్టణంలో తన స్వజనులకు క్రీస్తే రక్షకుడని చూపించాడు. క్రీస్తు అనుచరులను బంధించి తీసుకుని రావాల్సినటువంటి ఈ పౌలే ఆశ్చర్యముగా ఆయన దేవుని చేత పట్టబడ్డాడు. చెరగా పట్టుకొనవలనటువంటి క్రీస్తు శిష్యులను ఉద్దేశించి వెళ్ళిన పౌలు ఆయన క్రీస్తు ప్రభు చేత చెరపట్టబడ్డాడు. వాట్ ఏ గ్రేట్! కనుక ఆ బ్యానర్, ఆ సత్యం మొదటగా ఆయన తెలుసుకున్నది తన స్వజనులకు ఆయన చూపించగలిగాడు. ఇక అంత్యోకయ సంఘం ఆరంభమైన తర్వాత బర్నబాతో ఆయన ప్రయాణం చేస్తూ ఆయా ప్రాంతాలు, ఆయా పట్టణాలు తిరిగిన సందర్భంలో వెళ్ళిన ప్రతి చోట కూడా యేసు దేవుని కుమారుడు, క్రీస్తే రక్షకుడు అన్నటువంటి సత్యాన్ని ఆయన ఎత్తి చూపారు.
ఇక యూదుల దగ్గర అయితే ఆయనే ఈయన, యేసే క్రీస్తు. యేసు వేరు, క్రీస్తు అని పేరు. యేసే క్రీస్తు అంటే యేసు అనేది ఆయనకు పెట్టబడినటువంటి దేవదూత ద్వారా పెట్టబడిన నామధేయం. క్రీస్తు అనేది పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేయబడిన మెస్సీయ. కానీ యూదులు యేసును మెస్సీయగా అంగీకరించలేదు, క్రీస్తుగా అంగీకరించలేదు. అది ఆయన పునరుత్థానం తర్వాతనే తెలియవలసినటువంటి విషయంగా ఒక సందర్భంలో ప్రభు అయిన క్రీస్తు పేతురును గద్దించాడు. నేను క్రీస్తునని ఎవరితోనూ చెప్పకూడదు, ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఆ క్రీస్తు అనే చెప్పబడే సమయం, సందర్భం, దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ఆవిర్భావం చాలా మహోన్నతంగా ఉండాలి. అది ఆయన పునరుత్థానం తరువాతనే జరగాలి. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. యేసు సర్వసామాన్యమైనటువంటి వాటిలో ఆయన కుమారుడిగా కనిపించాడు. ఆ సర్వసామాన్యమైన వాటిలో ఆయన కుమారుడు సర్వసామాన్యుడు కాదయ్యా బాబు. వాస్తవానికి ఈయన తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడి లోకానికి పంపబడిన మెస్సీయ, మీకు ఎస్పెషల్లీ యూదులు. సో ఈ సత్యం ఆయన వెళ్ళిన ప్రతి చోట చాలా తేటగా చూపించాడు. స్వజనులు, ఆయా పట్టణాలు, లుస్త్రా పట్టణంలో ఆయన్ను బర్నబాను పూలమాలలతో సత్కరించుటకు వచ్చినటువంటి విగ్రహారాధికులైన లుస్త్రా పట్టణస్తులకు, మాకు కాదు ఆ దేవునికే మీరు నమస్కారము చేయుడి. ఎవడైనాను ఆరాధించవలనన్నా నమస్కరించవలనన్నా పరమందు ఒకడున్నాడు. ఆయన లోకానికి సృష్టికర్త, ఆయన సార్వభౌముడు. ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఆయన మాత్రమే సమస్త మానవాళికి వర్షాన్ని, ఋతువులను సమస్తమును సమకూర్చి ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఆహారముతో మీ హృదయాల్ని సంతోషంగా నింపుతూ ఉన్నాడు. ఆయన్ని మీరు సేవించండి, మమ్మను కాదు. నేడు క్రైస్తవం ఎంతగా కలుషితం అయిపోయిందో, ఎంత పొల్యూటెడ్ అయిపోయిందో నిజంగా సత్యాన్వేషకులు గుండె బాదుకొని దేవుని సన్నిధిలో రోధించి ప్రార్థన చేసే అవసరత ఎంతైనా ఉంది. మాంత్రికుల మధ్యన ఎఫెసే పట్టణంలో మాంత్రికులు, తాంత్రికులు విచ్చలవిడిగా ఎఫెసే పట్టణం మాంత్రిక విద్యతో నింపబడింది. ఆ మాంత్రికుల యొక్క హృదయాలను ఈ సత్యం అనే ధ్వజం వారి హృదయాలను క్రీస్తు కొరకు కొల్లగొట్టగలిగింది. క్రీస్తును గూర్చి, ఆయన శిలువ బలియాగాన్ని గూర్చి మనం చెప్పనట్లయితే క్రీస్తు కొరకు మనం హృదయాలను సంపాదించలేము. సత్యం వారికి ప్రచురపరచబడాలి. సత్యము నిమిత్తమై ఎత్తి పట్టుకున్నటకు మనకి ఇచ్చినటువంటి ధ్వజం క్రీస్తు ప్రభు యొక్క బలియాగం. సో మొదటి భాగంలో పౌలు యొక్క ప్రయాణంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా సత్యము నిమిత్తమై క్రీస్తు యొక్క సువార్తను ఒక హైలైట్గా చేసి చూపించాడు. అనేక హృదయాలను వారు మాంత్రికుల, తాంత్రికుల, విద్యావేత్తల, స్కాలర్సా, ఏథెన్స్ పట్టణంలో అంటే గొప్ప విద్యావేత్తల, స్కాలర్సా, వాళ్ళను కూడా అక్కడ కొన్ని హృదయాలను ఆయన సంపాదించగలిగాడు. సో ఈరోజు మనం వెళ్ళిన ప్రతి చోట వ్యక్తిగతమైనటువంటి అతిశయముతో కూడిన సాక్ష్యాలు కాదు, వ్యక్తిగతమైనటువంటి లోక సంబంధమైన ఆశీర్వాదాలను చూపిస్తూ ప్రలోభపెట్టి దైవభక్తి కొరకు, ధన సంపాదన కొరకు లక్ష్యంగా ఉంచుకొని చేసే బోధలు కాదు. కానీ క్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ఒక శ్రేష్టమైన శిలువ బలియాగాన్ని నీ కొరకు జరిగించాడు. ఇది పరమ తండ్రి సంకల్పం అయ్యింది. ఆయనలో రక్షణ. ఇది సర్వసామాన్యంగా నీవు నమ్మగలిగితే, ఆయన నామములో నీవు బాప్తిస్మము పొందగలిగితే ఆయన సంఘంలో ఒక అంగముగా నీవు చేర్చబడతావు, నీవు రక్షింపబడతావు. సత్యము ఇది, నేను నీకు చూపించే ధ్వజము ఇది, డిస్ప్లే చేసే బ్యానరు ఇది. సో పౌలు వెళ్ళిన ప్రతి చోట ఈ సత్యాన్ని ఎత్తి పట్టి చూపించాడా లేదా? ఈరోజు మన బాధ్యత ఏంటి? సరే, ఇది అయింది. ఈసారి ఇంకొక వచనాన్ని మనం చదువుకొని దానికి రిలేటెడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటే ఒక బ్యానర్ ఉంది. తర్వాత అదే మనకు దేవుని నుండి దొరికినటువంటి సత్యము. దాన్ని మనం దేవుని యొక్క నీతిగా కూడా భావించి
లోకానికి ఎలా చూపించాలి అనేది మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం త్వరగా. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. నీతి అంటే ఏమిటో దేవుడు ఎప్పుడో మోషే గారి ద్వారా తన ప్రజలకు తెలియజేశాడు. నీతి అంటే ఏమీ లేదు రేపు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు, నీ పితరుల దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు ఈ స్థలంలో చేర్చాడు. ఆయన ఆజ్ఞలను నీవు పాటించినప్పుడు నీకు నీతి కలుగును. అంటే సామాన్యమైన భాషలో దేవుడు చెప్పింది చేయటమే నీతి. ఇది ఇంకేమి కదా, మన ఊహకు వచ్చిన విధంగా ఏదో ఒక ఆకర్షణీయముగా, చమత్కారముగా సాక్ష్యాలు, మాటలు ఇంకేదో దాన్ని కలుపుకొని దేవుని వాక్యాన్ని తక్కువ చేసి వారంతటి కల్పించుకున్నవి ఎక్కువ స్థానంలో ఉంచుకొని చెప్పటం బహు దౌర్భాగ్యమైనటువంటి విషయం. దేవుడు చెప్పిన మాట ఆజ్ఞ. ఈరోజు ప్రభుదినం. పాతాళము, మరణము, అపవాది, లోకమును ఓడించి సర్వశక్తుల మీద ఆయన అధికారాన్ని పొంది పరమందు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు నువ్వు జ్ఞాపకం చేసుకునే మహత్తరమైన దినం ఇది. అపొస్తలులు వారి యొక్క బోధలు ఆదిమ కాలములో సంఘము అనుసరించుటకు వ్రాయించి చూపించినటువంటి దినం లేఖనాలు. ప్రభుదినాన కూడుట దేవుని ఆజ్ఞ అయితే దానిని తప్పిపోవుట, ఆ ఆజ్ఞని మనం పాటించుట నీతి అయితే దానిని తప్పిపోవుట దుర్నీతి, అవినీతి, పాపమే. కనుక దేవుడు సమాజంగా కూడమన్నాడు. కూడా క్రీస్తు నామముని తీసుకొని ఆరాధించమన్నాడు. ఆరాధించాలి. సమస్త మహిమ ప్రభావాలు తండ్రి అయిన దేవునికి వెళ్ళాలి. ఎట్ ద సేమ్ టైం సింహాసనాసీనుడు అయిన మా దేవునికిని గొర్రె పిల్లకును మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన అర్హుడు. ఆయన చేత అభిషేకించబడి పంపబడిన క్రీస్తు విజయశీలుడై అయిన సందర్భంలో పరలోకములో తండ్రిని ప్రభు అయిన క్రీస్తును ఘనపరుస్తూ ఆలాపన చేసినటువంటి గీతం ఇది. ఈరోజు మనం ప్రభు అయిన క్రీస్తు యొక్క శిలువకు సంబంధించిన గీతాలు పాడుతాం. ఆయన్ని హెచ్చించి గీతములో పాడుట కొందరికి అభ్యంతరం, లేదా క్రీస్తుని పూర్తిగా తొలగించేసి తండ్రిని పూర్తిగా ఘనపరుస్తూ ఉంటారు. మరి మధ్యలో కేంద్ర స్థానమై ఉన్న దైవ సంకల్పంలో దేవుడు ఎవరిని హెచ్చించి ప్రతి మోకాలు ఆయన నామమును వంగి ప్రార్థించాలని కోరాడు. అది ఏమైనదో వారే తెలియాలి, వారే చెప్పాలి. కనుక ఏదేమైనా సామాన్యంగా ఒక ఆజ్ఞ లోకానికి వెళ్ళింది, సర్వలోకానికి అవసరమైంది సువార్త ప్రకటన. ఈ ఆజ్ఞకు మానవుడు లోబడితే నీతి కలుగుతుంది. రోమా 16:17 ఒకట్లో అదే చెప్పింది. నీతిమంతుడు దాన్ని నమ్మగలిగితే ఒక వ్యక్తి అదే అంతకంతకు వాడు నీతి విస్తరింపజేసుకుంటాడు. దేవుని యొక్క నీతి దాని యందు ఉంది. దాని యందంటే సువార్త యందు. లోకానికి ఈరోజు అందించబడినటువంటి ఒకే ఒక ఆజ్ఞ, ద ఓన్లీ వన్ మోస్ట్ కమాండ్మెంట్ టు బి ప్రొక్లైమ్ the gospel, preach the gospel of God, gospel of Jesus Christ, the Son of God. సో ఆ ఆజ్ఞకు లోబడకపోతే ఎవడు కూడా నీతిమంతుడు కానేరుడు. ఆ ఆజ్ఞకు లోబడుటకు మానవుడా నీవేమీ నీ స్వంత కార్యాల్ని ఏదో ఇబ్బందులు పాలై అప్పులు చేసుకొని ఇంకేదో ఒక విధంగా ఆకర్షణీయంగా చేసుకునే అవసరం లేదు. కానీ నీ దగ్గర మనసు ఉంది, నీ దగ్గర హృదయం ఉంది, పాపివైన సువార్త బోధిస్తూ ఉంది. పాపముతో చనిపోతే నీవు ఒకానొక దినమున నిత్య శిక్షకు వెళ్ళిపోతావని సువార్త బోధిస్తూ ఉంది. సువార్తలో 2 సత్యాలు ఉన్నాయి. ఒకటి
నిత్య జీవం అనే వర్తమానము ఉన్నది, ఇంకొకటి నిత్య నాశనం అనేటువంటి వర్తమానం కూడా ఉన్నది. ఆ నిత్య నాశనం అనేది చెప్పడమే సువార్త ఒకనికి. మీరు అప్పుడప్పుడు స్కూటర్లలో వెళుతుంటారు బాబు, చాలా చోట్ల నేను ఈ యొక్క అనుభవాన్ని చూశాను. కొందరు వ్యక్తులు రోడ్ల మధ్యలో నిలువబడి అక్కడ ఒక చిన్న పచ్చని మొక్క నాటి అలా చేతిలో ఉంచుకునేదానికి ఒక కొంత భాగంలో ఇసుక చల్లి వేసి ఉంటారు అక్కడ. అంటే అక్కడ పెట్రోలు ఏదో లీక్ అయిపోయింది, ఎవరైనా పొరపాటున వెళితే పడిపోతారు. వాడు ఒక చిహ్నంగా అక్కడ పెట్టి ఉంటాడు, దాన్ని కొద్దిపాటి మన్ను వేసి ఒక చిన్న మొక్క అందులో ఏదో ఒక విధంగా నాటే ప్రయత్నం చేసి చూపుతాడు. వచ్చేవాళ్ళు ఇక్కడేమో ఉంది, అటు మనం వెళ్ళిపోకూడదు. అంటే వచ్చేవానికి నీకు ప్రమాదమని చెప్పడం సువార్త తప్ప. ఏమండి సువార్త? బాబు నువ్వు ఈ వర్తమానానికి నువ్వు లోబడకపోతే ఒకప్పుడు నీ ఆత్మ ఒకనొక దినాన తండ్రికి దూరం అవుతుంది, ప్రభువుకు దూరం అవుతుందిరా బాబు అని చెప్పడం సువార్త తప్ప. తప్పు. కనుక సువార్తకు లోబడుట దేవుని నీతిని మానవుడు పొందగలుగుతాడు. సామాన్యం. మూడవ భాగంలో పౌలు దీన్ని ఇలా డిస్ప్లే చేశాడు. మొదటి భాగంలో చదువుకున్నాం. దేవుని యొక్క నీతి సామాన్యమైన విధంగా దేవుని ఆజ్ఞలను పాటించుట, నేడు సువార్తకు లోబడుట దేవుని నీతిగా రోమీలకు రాసిన గ్రంథంలో చెప్పబడింది. ఇప్పుడు దానిని ఆ రోమీల గ్రంథంలోని 3 తెగలైనటువంటి మనుషుల్ని ఈ దేవుని యొక్క నీతిని పొందుటకు ఏ విధంగా ప్రయాసపడుతున్నారో ఒక కెమెరామ్యాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ నిలువబెట్టి చూపిస్తాం. ఇక్కడ కెమెరామ్యాన్ ఎవరు లేరు, ఆ కెమెరామ్యాన్ ఎవరో కాదు, పౌలు గారు అనుకుందాం. ఆయన దగ్గర ఒక కెమెరా ఉందనుకుందాం. ఆయనకు ఎదురుగా 3 తెగలైనటువంటి 3 సెక్టర్స్ ఆఫ్ పీపుల్, 3 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ మీద ఆయన ఒక్కొక్క తెగ మీద ఒక్కొక్క జస్ట్ కొన్ని నిమిషాల పాటు కెమెరా ఫోకస్ చేశాడు. ఈ తెగ ఎలా ఉన్నది, ఈ తెగ ఎలా ఉన్నది, ఈ తెగ ఎలా ఉన్నది అని కంక్లూషన్లో ఆ కెమెరామ్యాన్ చెప్పింది అంటే ఇప్పుడు మనం చదువు. రోమీయులకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 18 నుండి క్రింద వచనాల వరకు. దుర్నీతి చేత సత్యం అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని 23 వరకు బాబు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైంది. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైంది. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చింది. నేను మీకు చెప్పాను, పౌలు గారి చేతిలో ఒక కెమెరా ఉందనుకోండి. ఆ కెమెరా ఇప్పుడు ఆయన ఎవరి మీద? అన్యుల మీద ఫోకస్ చేసి పెట్టాడు, విగ్రహారాధికుల మీద. ఆ అన్యుల్లో ఉన్నటువంటి వారు సామాన్యులంటే సామాన్యులు కాదు సుమ, వారు తమ దృష్టిలో తాము గొప్ప జ్ఞానులు, మేధావులు. ఈ రోజుల్లో కూడా మేధావులు ఉన్నారు, గొప్ప జ్ఞానులు ఉన్నారు. వారు ఎవరు కూడా వారితో వాదించి లోకరీత్యా వారిని గెలవటం అసాధ్యమే అనుకోవాలి. వారి దృష్టిలో వారు జ్ఞానులు కదా. ఈ తీవ్రమైనటువంటి వ్యక్తులు పౌలు కాలము నుండి, అంతకు మునుపు కాలము నుండి, మోషే కాలము నుండి ఉన్నారు. తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకునేవాడు. వాళ్ళు అదృశ్యుడైన దేవుని, ఆయన నిత్యశక్తిని, ఆయన లక్షణాలని
ఎందుకు పనికిరానటువంటి పురుగుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క అనగా రకరకాలైనటువంటి ఆకారాలకు మార్చి దేవుడు ఇలా ఉంటాడు, దానికి ఒక నియమాన్ని, దేవుడు ఇలా ఉంటాడు, దానికి ఒక నియమాన్ని. ఈ అవివేకులైన జ్ఞానులైన అవివేకులు కాదు, అవివేకులైన జ్ఞానులు అదే చెప్పింది. వారి వ్యర్థ వాదములు యందు విఫలులైరి. దేవుడు వారికి సమస్తమును తేటగా ఉంచి ఉన్నాడు. ఈ సృష్టిలో ఎంత గొప్పవాడో దేవుడు అంటే మన ఊహకు అందడు. ఎవ్వరు కూడా దేవుని అర్థం చేసుకోలేరు బాబు. దేవుని గురించి నాకు పూర్తిగా అర్థమై ఉంటే ఇంకా ఆయనతో నాకు అవసరమేముంది. మనకు ఎంత అవసరమో అంతే ఇచ్చాడు. లిమిట్ మనకున్నటువంటి సమస్య ఏంటంటే ఆ లిమిట్ని దాటి మనం ఆలోచిస్తాం కాబట్టి వాదాలకు అనేక విధాలుగా సత్యాన్ని మనం తొలగిపోయే ప్రమాదం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క నీతి సువార్తలో బయలుపాటు చేశాడు. ఇప్పుడు ఆ సువార్తకు వేరుగా మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ సత్యాన్ని ఏ విధంగా అడ్డగిస్తూ ఉన్నాడు అంటే సంథింగ్ ఈజ్ సప్రెస్ ద ట్రూత్. అదేంటంటే ఇగో ఈ కార్యాలు, ఈ విగ్రహారాధన. వాళ్ళు ఎవరనంటే అవివేకులైన జ్ఞానులు. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజిస్తూ ఉన్నారు. ఆయన కెమెరాలో చక్కగా విగ్రహారాధన ఎంత తప్పిదమో, ఇది దేవుని దృష్టిలో ఏ పదము ఉపయోగించబడింది? వ్యభిచారము. సాక్షాత్తు నీ విమోచకుడు, నీ సృష్టికర్తని నీవు వదిలిపెట్టి ఇతర ఏ రూపాన్ని నీవు మనసులో ఉంచుకొని ఉపాసన చేసిన సేవించిన నీవు వ్యభిచారం. అన్యులను గూర్చి పౌలు గారు ఈ కెమెరా చూపించి ఆ దృశ్యాన్ని ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నప్పుడు యూదులు బహుశా కరతాళ ధ్వనులు చేసుకున్నారేమో. భలే, వన్స్ మోర్, ఇంకాస్త చెప్పాయా, నిజమే వారు అలా చేస్తున్నారు, వారు మంచివారు కాదు. సరే, గతంలో కూడా నేను మీకు చెప్పాను ప్రియులారా, ఆయన ఆ విధంగా చెబుతూ సృష్టికర్తని విడిచి సృష్టాన్ని పూజించే వారికి 3 రకాలైనటువంటి తుచ్చమైన కార్యాలకు దేవుడే వారిని అప్పగించేశాడు. ఒకటి అపవిత్రత, ఇంకొకటి తుచ్చమైన అభిలాష, మరొకటి భ్రష్ట మనసు. థ్యాంక్ యూ నాయన. ఈ 3 కార్యాలు దేవుడే వారిని అప్పగించేశాడు. ఇంక వారికి ఏ గతి లేదు. ఎవరు వీరు? సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజించే వ్యక్తులు దేవుడు ఈ విధంగా అప్పగించేశాడు. ఇక వారి యొక్క గతి అంతే. ఇప్పుడు ఆ కెమెరా వారిని గురించి, వారి యొక్క విగ్రహారాధన భ్రష్టత్వాన్ని గురించి, చేయరానటువంటి భ్రష్ట కార్యాల గురించి ఎంత బాగా చెప్పాడో పౌలు గారు. బహుశా వారి యొక్క సంతోషం పూర్తిగా నిండక మునిపే వారి వైపుని తిప్పాడు అనుకుందాం కెమెరా. మీ సంగతి ఏంట్రా బాబు? ఎవరి సంగతి? యూదుల సంగతి. ఇవన్నీ మనం చదువుకోవాలంటే సమయం చాలదు. మీ సంగతి ఏంటి నాయన? వారంటే నీవు వారిని చెప్పిన దానికే తాళాలు చాలా, చప్పట్లు చాలా జోరుగా వాయిస్తూ ఉన్నావు. నీ సంగతికి వస్తాం. ఇక 2వ అధ్యాయం మొత్తం యూదుని గురించి మాట్లాడింది. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడు అంటూ ఆయన ప్రారంభించి ఇక 2వ అధ్యాయం చివరి ముగింపుకు మనం వస్తే యూదుడెవరు? వాస్తవానికి అంతరంగిక స్వభావంలో యూదుడైన వాడే యూదుడు. శారీరక కార్యాలను చేస్తూ తమ స్వనీతిని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులు కావాలనే ప్రయత్నం చేసే ఇదంతా కూడా సాధ్యం కాదు, వ్యర్థము. క్రీస్తులో దేవుడు దానిని నెరవేర్చాడు. దీన్ని నీవు తెలుసుకోకుండా నీ స్వనీతిని స్థాపించాలని ప్రయత్నం చేస్తున్నావు. 2వదిగా ఆయన చూపించిన కెమెరాలోని సత్యం ఇదే. అన్యులైతే సృష్టికర్త ఎవరో తెలియకుండా చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని భ్రష్ట మనసుకు చాలా కార్యాలకు అప్పగించేశాడు. నీవైతే దేవుని ధర్మశాస్త్రాన్ని పొంది ఉన్నారా?
ఇశ్రాయేలీయులు, అది వారికి మాత్రమే ఇవ్వబడింది, లోకములు ఎవ్వరికే కాదు, వారికి మాత్రమే. సో వారికి బాగా తెలుసు. ఇంకా వారు ఎలా అనుకుంటున్నారంటే నేనే జ్ఞాన సత్య స్వరూపి కలిగినటువంటి వ్యక్తిని, నేను తప్ప సామాన్యులకు బోధించేవారు ఎవరు లేరు, అవివేకులకు జ్ఞానాన్ని అందించేవాడిని నేనేని అనుకుంటూ ఉన్నారు యూదుల్లో ప్రముఖులు. కానీ అటువంటి వాళ్ళందరినీ కూడా పౌలు తప్పుబడుతూ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మానవుడు నీతిమంతుడిగా తీర్చబడడు, నీ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు దేవుని యొక్క సంకల్పాన్ని నీవు ఎరుక్కుండా ఉన్నావు, నీవు ఇంకా గురుడివాడివేరా బాబు అని అటు అన్యుల్ని తప్పుబట్టాడు, యూదుల్ని తప్పుబట్టాడు. సో దేవుని యొక్క నీతి ఎక్కడ ఉంది? సామాన్యంగా సువార్తలో ఉంది. ఆ సువార్తను విని విధేయుడైతే దేవుని యొక్క నీతిని మానవుడు పొందగలుగుతాడు. అన్యులు విఫలులయ్యారు. అన్యుల్ని విడిచిపెట్టి ధర్మశాస్త్రం కలిగిన యూదుల వైపుకు వచ్చినప్పుడు యూదులు దేవుని ఎరుగయో, దేవుని ధర్మశాస్త్రపు విధులను ఎరుగయో, ఆ ధర్మశాస్త్రము ఎవరను గూర్చి బోధించినదో ఆయనను తృణీకరించి వారి స్వంత నీతిని సంపాదించుకునే ప్రయత్నములు దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తిగా విసర్జించారు. ఇప్పుడు అన్యులంతో యూదులంతే. దాని తెలుగులో దొందే. తెలుసునా ఆయన ఈ సామెత మీకు? తెలుసా అనుకుంటాను నేను. రెండు అన్యులు ఫెయిల్ అయ్యారు దేవుని నీతిని పొందడంలో, యూదులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దేవుని నుండి వచ్చినటువంటి స్ట్రైట్ పాయింట్ 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన గ్రంథం, ఇవన్నీ మనకు అవసరమైన చోటే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. 19వ వచనం, 3వ అధ్యాయము 19వ వచనం. అబ్బా, ప్రతి నోరు మూయబడినట్లంటే బాబు అయ్యా ప్రతి ఒక్కరూ కాస్త మౌనంగా ఉండండి అయ్యా. దాన్ని ఇంకా చెప్పాలంటే వాక్యంలో ఉంది, నోరు ముయ్యరా, మౌనంగా ఉంది, నేను చెప్పేది విను. చెప్పండి, చదవండి నాయన. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఓకే, ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎప్పుడో తెలియబడుచున్నది. ఉండగా ధర్మశాస్త్రములకు వేరుగా నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నారు. మీరు ఒకవేళ బోర్డు మీద వ్రాయగలిగితే రాసుకోండి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, అన్యుల్ ఫెయిల్యూర్, జూవిష్ ఫెయిల్యూర్. ఇంకొకటి దేవుని నుండి వచ్చినటువంటి స్ట్రైట్ నేరారోపణ, ద క్లెయిమ్ డైరెక్ట్ ఫ్రమ్ గాడ్ టు ఆల్, టు ఎంటైర్ ద వరల్డ్, టు ఆల్ ద యూనివర్సల్ పీపుల్. అందరికీ దేవుని నుండి వచ్చినటువంటి ప్రతి నోరు జస్ట్ కీప్ సైలెన్స్, నేను చెప్పేది విని అంటే దేవుడు నీకు ధర్మశాస్త్రం ఇస్తే దేవుని యొక్క నీతి వీటికి వేరుగా బయలుపాటు అయింది. అది ఎక్కడ ఉందంటే శ్రేష్టమైన క్రీస్తు యొక్క శిలువ బలియాగంలో ఉందని ఆయన కింద నుంచి మాట్లాడుకుంటూ పోతాడు. ఇప్పుడు ఈ వర్తమానం, ఈ సత్యం, ఈ డిస్ప్లేని వీళ్ళిద్దరూ చూడగలగాలి. అన్యులు, యూదులు అంటే సర్వలోకం. ఆ ధర్మశాస్త్రమే సాక్ష్యం ఇచ్చింది ఆ నీతి కొరకు. ధర్మశాస్త్రం ఎలా సాక్ష్యం ఇచ్చింది? ధర్మశాస్త్రం క్రీస్తుని గురించి మాట్లాడిందా? ప్రభువారు లోకాసు వార్త 24వ అధ్యాయము 24 నుంచి మనం క్రింద వరకు చదువుకుంటే ఆయన చివరి సమయంలో తండ్రి వద్దకు వెళ్ళే సమయంలో శిష్యులతో మాట్లాడుతూ ఏ విధంగా ఆయన అంటాడు, ఇవిగో నన్ను గూర్చి ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీతో ఉన్నప్పుడు చెప్పిన మాటలన్నీ నెరవేరినవని వారితో చెప్పాను. నెరవేరాయా? ధర్మశాస్త్రం ఆయన గురించి చెప్పిందా? కీర్తన గ్రంథం ఆయన గురించి చెప్పిందా? ప్రవక్తలు ఆయన గురించి చెప్పారా? అవన్నీ నెరవేరాలి బాబు అని ప్రభు ఆయన పరిచర్య కాలంలో వారితో చెప్పాడా? వేరు చెప్పాడు. అవి నెరవేరినవా లేవా? ఆయనే చెప్పారు, అవి నెరవేరినవి, నా పని సమాప్తమైనది, నేను తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాను,
మీరు ఇక మీదట యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఈ వర్తమానాన్ని అంటే దీన్ని డిస్ప్లే చేయండి లోకానికి. నేను చేయాల్సింది చేశాను, కంప్లీట్ అయింది ఈ బ్యానర్, వెళ్ళి లోకానికి చూపించు దేవుని యొక్క నీతి అంటే ఏమి, వెళ్ళి లోకానికి ఎత్తి చూపించు ఈ సత్యం ఏమిటో. జస్ట్ డిస్ప్లే, దట్ ఈజ్ యువర్ పార్ట్. ఆల్రెడీ గివన్, నీ చేతిలో పెట్టాను దాన్ని. ఎంత సరళమైన విధంగా అతి శ్రేష్టమైన క్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగాన్ని రోమపత్రిక మనం చదువుకుంటూ పోతే పాప మానవుని యొక్క అధోగతి, వాని యొక్క నశించిన స్థితి, వాని యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, అయ్యో ఇందులో నుంచి నన్ను ఎవడు విడిపించను. ఎక్కడో ఒక చిన్న ఆశ, ఏదో ఒక చిన్న మెరుపు, ఏదో ట్వింకల్ స్టార్ అంటారు కదా, ఎక్కడి నుంచో ఒక పిలుపు, క్రీస్తు ప్రభు యొక్క సువార్త నన్ను పిలుస్తూ ఉంది. నాలో ఆశ చిగురింపజేస్తూ ఉంది. పాప శరీరమునకు లోనైనటువంటి నన్ను ఎవడు విడిపించను. ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఆయన ద్వారా నాకు విమోచన దొరికింది. తను తాను ఆ డిస్ప్లేకు లోబడ్డాడు, దాన్ని ఆయన చూపించాడు లోకానికి. ఈరోజు మానవులు, మీరు, నేను, ప్రతి ప్రాంతీయ సంఘం విభేదాలను ప్రక్కన పెట్టి, క్రీస్తు సంఘాల్లో చాలామంది విభజనలకు, భయంకరమైనటువంటి వాదోపవాదాలకు ఎదురెదురుగా కూర్చొని డబ్బులు వేల ఖర్చు చేసి ఆడిటోరియాలు తీసుకొని నేను చెప్పే బోధ గొప్ప అంటే, నేను చెప్పే బోధ గొప్ప అంటే, ఇదే సత్యమని మనుషుల్ని క్రీస్తు సంఘాల్లో కూడా ఈ వ్యాధి బహుగా విస్తరించింది. దేవుడు మనకు అందించిన సత్యం, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను లోకానికి ప్రకటించు. దేవుని యొక్క నిత్య సంకల్పం ఆయన సంఘం. ఆయన సంఘం ఈ లోకంలో పనిచేసేది, పరలోకానికి కూడా మనం డిస్ప్లే చేయగలగాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనలో దాదాపుగా అందరని నేను చెప్పలేను, క్షమించండి, కొందరైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళే అవసరత ఉంటుంది కదా అప్పుడప్పుడు. సో వెళ్ళినప్పుడు డాక్టర్లు గారు కొన్ని టెస్టులు ఇస్తారు కదా, అవసరాన్ని బట్టి. టెస్ట్ అవసరమైతే ఇస్తారు. టెస్ట్ చేయించుకున్న తర్వాత, నీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత, మీకు ఆ టెస్టింగ్ చేసిన ల్యాబొరేటరీ మిమ్మల్ని క్యూర్ చేయదు. మీరు ఎక్కడైతే టెస్ట్ చేసుకున్నారో ఆ రిపోర్టు ఏమని చూపగలిగిందంటే, నీ బాడీలో ఉండే ఏ వ్యాధి ఉందో, ఏ డిసీజ్ ఉందో, సమస్య ఏంటి అనేది మాత్రమే ఆ ల్యాబ్ చెక్ చేసి నీకు ఆ రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? లైక్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అక్కడికి వెళ్ళావు నువ్వు, పాపమనగా ఎట్టిదో ధర్మశాస్త్రం చూపించింది. జస్ట్ నోట్ దిస్, పాపమనగా ఎట్టిదో చూపించింది. ఆ పాపానికి పరిహారం ఎక్కడో ఆయన యొద్దకు నడిపించింది. ఆయన ఎవరు? హీ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ గాడ్. ఇంత తేటగా ధర్మశాస్త్రం క్రీస్తు ప్రభువును చూపిస్తూ ఉంటే యూదులు తమ స్వంత నీతిని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. అలాగే లోకము కూడా అవివేకమైనటువంటి ఈ జ్ఞానంతో వారు ఇంకను వ్యర్థ ఆచారాల మురిగి అసలైనటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి ఉన్నారు. సత్యం ఏంటంటే, అందరూ కొందరు సత్యానికి లోబడిన వారు దేవుని నీతిని సువార్తకు లోబడుట ద్వారా పొందినటువంటి వారి యొక్క బాధ్యత. నేడు మనము ఇదే సువార్తను లోకానికి ఎత్తి చూపే అవసరత కలిగి ఉన్నాం. సో మరి దీన్ని ఎత్తి చూపగలిగితే మనకి ఏదైనా పని చేస్తే బహుమానం అంటూ ఉండాలి కదా, ఆ పనికి తగిన ఒక పేమెంట్ అయితే ఉండాలి కదా. మీరందరూ ఆ ప్రాంతాల్లో పనులు చేస్తూ ఉన్నారు, చిన్నవో పెద్దవో, నెల అవుతానే జీతం తీసుకుంటారు కదా, ఎవరు ఊరికే పని చేయరు. పరమ తండ్రికి ఆయన తోటలో మనం పని చేస్తే ఆయన ఊరక ఉంచుకోవడం, ఆయన నీ శ్రమ అయినటువంటి వాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, నీ పనికి తగిన
ప్రతిఫలం ఆయన ఖచ్చితముగా మోర్ దాన్ 100% ఆయన ఇచ్చేవాడేనా ఆయన ఇచ్చేవాడు, ఆయన ఇస్తాడు. సో మరి ఇప్పుడు ఈ నీతిని మనం లోకంలో విత్తితే మనకేమి దొరుకుతుందో, ఎప్పుడో జ్ఞాని దాన్ని మనం సువార్తకు అన్వయించుకొని 100% అప్లై చేయొచ్చు, ఏం తప్పు లేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం అనుకుంటాను, లేదా 18వ వచనం చూడండి. ఐఎమ్ నాట్ షూర్. ఒకవేళ సామెతల గ్రంథం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుడు సంపాదన వారిని మోసం చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. ఏంటంటే నీతిని విత్తువాడు మరి సరే, ఇప్పుడు మనం నీతి సువార్తలో ఉంది, అది దేవుని ఆజ్ఞ, దాన్ని మనం పొంది ఉన్నాం. నీవు పొంది నీ వరకే నీవు పరలోకానికి పోవాలని చూస్తావా బాబు? ఎంత స్వార్థమయ్యా! నీవు మాత్రమే శ్రమల్లో ఉంటే ఎదుటివారు వచ్చి నిన్ను ఆదరించాలి. నీవు బాగా అయిన తర్వాత ఆ శ్రమ ఎలా ఉంటుందో వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ నీకుంది కాబట్టి ఇంకెవరికైనా శ్రమ వచ్చినప్పుడు నీవు వారిని ఆదరించే అవసరత నీకు లేదా? సో అదేవిధంగా నీతిని పొందావు, సువార్తకు లోబడ్డావు, దేవుని కుటుంబంలో చేర్చబడ్డావు. ఇప్పుడు నీతిని విత్తే అవసరత మనకు ఉన్నదా లేదా? ఉన్నది. చేస్తున్నామా లేదా? 50-50, లేకపోతే ఇంకా తక్కువ, లేకపోతే నా వరకు నేనే. మీ అందరికీ ఎరుకైనటువంటి ఒక ఉపమానాన్ని చెప్పి ముగిస్తాను ప్రియులారా. అందరికీ ఎరుకైంది. 2వ రాజుల గ్రంథం బహుశా 7వ అధ్యాయంలో ఒక చిన్న వాస్తవంగా జరిగిన కథ కాదు, చరిత్ర ఉంది. 7 కుష్ఠరోగులు ఉన్నారు అక్కడ. 7 మంది అయినాయా ఏమో మరి చూద్దాం. బ్యాక్ టు ద 2 Kings 7th chapter, 2వ రాజుల గ్రంథం. ఎస్, 2వ రాజుల గ్రంథమే 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో పూర్తిగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు సందర్భాన్ని బట్టి అవసరమైనవే నేను మీకు చూపిస్తాను. సిరియా దేశానికి ఇశ్రాయేలు దేశమునకు తరచుగా యుద్ధాలు జరిగాయి. ఆ కాలంలో ఎలీషా గారు ఇశ్రాయేలుకు సహాయంగా ఉన్నాడు. ఒక విధంగా వారికి రౌతు ఆయనే, గుర్రములు ఆయనే, రథ సారథి ఆయనే. ప్రతి విషయంలోనూ దేవుడు ఎలీషాకు సహాయపడుతూ ఉన్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుకు సహాయపడుతూ ఉన్నాడు. తద్వారా సిరియా రాజు ఇశ్రాయేలుని ఓడించేదానికి చాలా కఠినంగా, కష్టంగా ఉంది. సో ఏదేమైనా 6వ అధ్యాయంలో సిరియా రాజు ఇశ్రాయేలు యొక్క దేశాన్ని పూర్తిగా తన స్వాధీనం చేసుకున్నాడు. ఆహారం లేదమ్మా, కరువు, ఉన్న సరుకులు అయిపోయాయి. ఇశ్రాయేలీలు తినకూడనటువంటి గాడిద తలలు కూడా అమ్మబడుతూ ఉన్నాయి. అది మీరు నోట్ చేసుకోండి. గాడిదని తినమని దేవుడు చెప్పలేదు. అలాగే సన్నని పిండి, ముతక పిండి, గాడిద యొక్క తల 5 రూపాయలకు అమ్మబడుతూ ఉంది. 5 రూపాయలు అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప, ఎంత హై రేటు మరి. అటువంటి పరిస్థితుల్లో సామాన్యమైన ప్రజలు ఆహారం లేక పట్టణములు అల్లాడుతూ ఉన్నారు. 2 స్త్రీలు చెరొక బిడ్డను చంపుకొని తినే ప్రయత్నం కూడా చేశారు. ఇశ్రాయేలు రాజు తన పై వస్త్రాలు చింపుకొని ఖచ్చితంగా ఈ ఎలీషా వల్లే జరిగింది అని ఎలీషా తల లేకుండా శిరఛేదనం చేయాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎలీషా ఖచ్చితంగా రేపు ఇదే సమయానికి రేట్ ఎలా ఉంటుందంట? రేట్ ఎలా ఉంటుంది? 7వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదవండి. 2వ రాజులు. ఎలీషా రాజుతో
ఇట్లనెను, ఆహా. యెహోవా మాట ఆలకించు. ఆలకించు, ఆయనదే కాదు యెహోవాదే. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మానికలు ఎవరును అమ్మవడును. ఇంకా అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెను ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కనులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తెరకుందు అని అతనితో చెప్పాడు. ఇది నేను చదివి గ్రహించినంత వరకు ఎలీషా గారి 15వ అద్భుతం ఇది, 15th మిరకల్. మీరు కూడా ఒక క్రమంగా చదువుకోండి, నోట్ చేసుకోండి. ఒకవేళ నేను పొరపాటు అయి ఉండొచ్చేమో, అలా నాకు ఒక అలవాటు ఉంది, నా వ్యక్తిగత స్టడీ అలా చేసుకుంటూ ఉంటాను. ఈ 15వ అద్భుతం ఇది. అక్కడ ఉన్న అధికారి సందేహాన్ని వెలుబుచ్చాడు. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినను ఆకాశం ఎంత పెద్దగా ఉంది, అవి కిటికీలు తెరిస్తే ఎంత పడుతాయి అక్కడి నుండి, యావత్ ప్రపంచానికి ఒకేసారి సరఫరా అవుతుంది. దేవుడి కిటికీలు తెరిచినను అది సాధ్యమా? అది సాధ్యమే. యెహోవా సెలవిస్తున్నాడు, నీవు కన్నులారా దానిని చూస్తావురా బాబు, కానీ దానిని నీవు అనుభవించవు. అది ఎలా సాధ్యమైంది? ఆ పట్టణపు గుమ్మమునొద్ద, అంటే మెయిన్ గేటు దగ్గర 7 మంది కుష్ఠరోగులు ఉన్నారండి. అయ్యా సారీ, 4. చూద్దాం నాయన, 4రేనా? ఐఎమ్ సారీ. ఎంత అది వచ్చినా చదవండి. 8. అప్పుడు పట్టణపు గుమ్మముల వద్ద 4 కుష్ఠరోగులు. చాలు నాయన, థ్యాంక్ యూ. 4 కుష్ఠరోగులు, 7వ అధ్యాయంలో 4 కుష్ఠరోగులు ఉన్నారు. చదువు నాయన. వారు ఒకరినొకరు చూసి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుంటే వాళ్ళను పట్టణంలోనికి పోదు అనుకుంటేమా, పట్టణం ముందు క్షామం ఉన్నందున చచ్చిపోదు. ఇచ్చట ఓరకు కూర్చున్నా ఇచ్చట చచ్చిపోదు. అదండి సిరియను దండుపేటలోనికి పోదుము రండి. వారు మనల్ని బ్రతికినిచ్చినా బ్రతుకుతాము, మనల్ని చంపినా చంపుము చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపల భాగములకు రాగా అచ్చట ఎవరు కనబడకపోయింది. చాలు నాయన, కొంచెం మీరు క్రిందకు చదువుకుంటూ వెళ్ళండి, మీ తీరిక సమయాల్లో విషయం తెలుస్తుంది. 4 కుష్ఠరోగులు. మా నాన్నగారు ఒక విషయం చెప్పేవారు. మా వారందరూ హిందూ బ్యాక్గ్రౌండే, నేను అక్కడి నుంచి వచ్చాను. అందులో ఉన్న ఒక చిన్న మోరల్ ఏంటంటే, రే బాబు, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి నీకు ఏ పని చేయాలో నేర్పిస్తుంది. ద లైఫ్ ఇట్ సెల్ఫ్ టీచర్స్ యూ వాట్ టు డూ. క్షామం ఉంది, ఆహారం లేదు, అందులో కుష్ఠరోగులు, వారికి లేని వేరికి ఎక్కడి నుంచి వస్తుంది? వారు ఒక తెగువ చూపించారు. రే బాబు, మనం ఇక్కడున్నా చచ్చిపోతాం ఆకలితో. ఒకవేళ తెగబడి మనం తెగించి సిరియా వాళ్ళు ఉన్న సైన్యంలోకి వెళితే అక్కడ ఏమైనా దొరుకుతుంది. వాళ్ళు పెట్టితే పెట్టని బ్రతుకుతాం, చంపితే కూడా చంపని, ఇక్కడున్నా కూడా చూస్తాం కదా. అది ఒక తెగు, ఛాలెంజ్. పాపం కుష్ఠరోగులు బయలుదేరి వెళ్ళారు. వెళితే అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది, చడి చప్పుడు లేదు. ఏమిట్రా సంగతి? ప్రతి గుడారం బహుశా వాళ్ళు భయంగా చూస్తూ ఉండొచ్చు, లోపల ఏమన్నా ఎవరన్నా ఉన్నారు అకస్మాత్తుగా దాడి. అటువంటిది ఏదీ లేదు. విస్తారమైనటువంటి సరుకులు ఉన్నాయి, తినుబండారాలు ఉన్నాయి, విలువైన వస్తు సామాగ్రి ఉన్నది. వారు చేతనైనంత మట్టుకు తీసుకున్నారు, కడుపాహారా తిన్నారు, ఆకలి తీరిపోయింది. ఎంతని మోసుకొని పోగలరు వాళ్ళు? వాళ్ళల్లో ఒకడు అన్నాడు, మనము చేయనది మంచి పని కాదు, మనము చేయనదే మంచి పని కాదు, తిరిగి మనం లెట్ us గో బ్యాక్ ఇన్ టు ద సిటీ. అక్కడికి వెళ్ళి ఈ గుడ్ న్యూస్ వారికి చెప్పుదామరా. మనం మోరల్ ఇదే, మనము చేయనది మంచిది కాదు. నీ వరకు నీవు రక్షింపబడ్డావు, నీ వరకు నీవు ఆరాధనకు వస్తున్నావు, నీ వరకు నీ కుటుంబాన్ని పిల్లల్ని ప్రభువులో నడిపించుకుంటున్నావు. వాట్ అబౌట్ అదర్స్? ఈ నీతిని పొందనటువంటి ఇతరుల యొక్క పరిస్థితి ఏం? మనమందరం, మీరందరూ బాగున్నారే, మంచి విశ్వాసులు. ఆ ప్రాంతీయ సంఘంలో నేను చెప్పేది, హెచ్చరించేది, గద్దించేది కూడా అదే. అయినను మనుషులు కొంచెం మందగొడిగా, ఆ మందగొడితనం లేపబడాలి, తట్టబడాలి.
గిచ్చబడాలి, మేల్కొల్పబడాలి, పురికొల్పబడాలి, ప్రేరేపించబడాలి, చైతన్యం రావాలి. దేని కొరకు? శాశ్వతమైన బహుమానము నొందుటకు, నీతిని విత్తుటకు. నీతిని నీవు పొంది ఉన్నావు, నీతి సువార్తలో ఉన్నది, అది దేవుని యొక్క ఆజ్ఞ. రోమాపత్రికలో చూపించి డిస్ప్లే చేసినటువంటి ఇదే ఆజ్ఞ, అదే నేను మీతో సవినయంగా పంచుకున్నాను. ఒక చిన్న పాట పాడి సెలవు తీసుకుంటాను. ఈ పాట ప్రియ సోదరులు శంకర్ కుమార్ గారికి కూడా వస్తుంది. ఆయన దాదాపు 1.5 సంవత్సరంగా మాతో ఉన్నారు అక్కడ. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని పిలవడం లేదు. ఈ పాట కొంచెం ఉద్వేగభరితంగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. యువకులు మీరు చాలా చక్కగా ఉన్నాయి మీ స్వరాలు. సో మీరు పాట పాడేటప్పుడు నా గతంలోకి వెళ్ళిపోయాను. సో ఎంత చక్కగా పాడారు మీరు. నిజంగా ఇంత మంచి స్వరాలను దేవుడు మీకు ఇచ్చిన